ఎలుక బంటలారా మర్యాదగా నా ఇంటి నుంచి బయటికి వెళ్ళండి. దయచేసి నాకు కోపం చెప్పిక్కండి. నా చోటు వదిలే వెళ్ళండి. తిమ్మరు పట్న ఎలుక బంటలారా, దీనికి మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. నా ఓపికనే నేను చాలా కోల్పోయాను. మీరు ఇప్పుడు అడవిలో జీవిస్తున్నారా? ఎలుగుబంటుల నుంచి నెమ్మదిగా జీవించలేకపోతున్నారా? మీ ఫ్యామిలీ తర్వాత ప్రాపర్టీ సెక్యూరిటీ ప్రమాదంలో ఉందని ఫీల్ అవుతున్నారా? అవును అవును అవును. ఆ ఎలుగుబంటుల్ని మీరేం చేయలేకపోతున్నాను అనుకుంటున్నారా? అందులో తప్పించుకునేందుకు మీకు మార్గం ఉంది. చెప్పు చెప్పు చెప్పు. ఇందులో ట్విస్ట్ పెట్టి ఏం చేయబోతున్నావు? చెప్పు చెప్పు. సమాధానం చెప్పండి. మళ్ళీ నువ్వు ఏదైనా కథలు చెప్పామంటే నేను నరికి పారేస్తాను. ఓకే ఓకే, సొల్యూషన్ ఏంటో చెప్తాను. చెప్పు. ఓకే, మీకు కావాల్సింది బేర్ జార్. బేర్ జారా? ముందు మీకు ఒక జార్ మాత్రమే అవసరం. ఇందులోకి వెళ్ళాలి. ఇందులో వెళ్ళిన తర్వాత డ్రాప్ చేయాలి. నువ్వు చెప్పేది అసలు ఎవరో నమ్మరు. నేనేం పెరకవాడిని కాదు. నచ్చిన ఫేవరెట్ అయిన ఫుడ్ ని అందులో పెట్టండి. అంటే ఇందులో భోజనం పట్టాలా? అవును, అందులోకి వాళ్ళని రప్పించి పట్టుకోవాలి. ఓకే, వాటికి నట్స్ అంటేనే చాలా ఇష్టం. నేను చెప్పేస్తా వాళ్ళే వచ్చేస్తారు. నా చేతులంచి తీయండి. ఏంటి ఇది రానంటుంది? ఏదైనా ఒకటి చేయరా. మళ్ళీ వచ్చి ఏమి దొంగతనం చేయను. ఇంటి వైపు కూడా రాము. చెప్పేది నమ్ము. నేను ఎవరన్నా ఎప్పుడైనా మీకు అర్థమైందా? చైన్ ఇంతలో ఇరికించి మిమ్మల్ని పట్టుకుంటాను. ఏంటిది వాసన? చాలా మంచి వాసనగా ఉంది. నాకు నచ్చిన నట్స్ అంతా ఉంది. ఈ రోజు చాలా అదృష్టమైన రోజుగా ఉండాలి. ఇప్పుడు వీడు దొరికిపోతాడు. ఏంట్రా ఇది? ఇందులో నట్స్ అంతా ఇరుకొని ఉన్నాయి. అరే పెరికివాడా, నువ్వు నట్స్ తీయడానికి చెయ్యి వదిలితే నీ చెయ్యి ఇరుక్కుపోతుంది. అది చాలా ఏసి తమ్ముడు. నా చేతికి దొరికింది తినలేకపోతున్నానే. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? చెయ్య లోపల పెట్టు, నీకు దొరుకుతుంది. ఎంతకలా ఆలోచించుతున్నావు? చెయ్యి తీసి జారులో పెట్టు. తమ్ముడు, ఏమైంది నీకు? ఈ జార్ ఉంది కదా, దీన్ని నేను తెరవలేకపోతున్నాను అన్నయ్య. ఇందులో నట్స్ కూడా ఇరుక్కునున్నాయి. దాన్ని బయటికి తీలేదా? ఇక్కడ చూసి నేర్చుకో. ఎందుకు రాతాన్ని పగలు కొట్టావు? రే అన్నయ్య, నువ్వు చాలా తెలివైన వాడివిరా. నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? కొన్ని సమయంలో నేను పిరికి వల్ల ఉన్నానురా. అలాంతా ఏం లేదు తమ్ముడు, నువ్వు ఒక స్పెషల్. ఏంటి? నేను స్పెషలా? నువ్వు చాలా స్పెషల్ పిరికి వాడివి. అదంతా లేదు అన్నయ్య. అర్రే, కాస్త వదలంటే వాడు నాకు దొరుకుంటాడా? నీ ఐడియా నాకు అసలు ఏం బాగోలేదు. నువ్వు చెప్పినట్టు చేశాను, అంతా పాడైపోయింది. మర్యాదగా ఒక మంచి ఆలోచన చెప్పు. ఓకే సార్, చెప్తాను. ప్రశాంతంగా ఉండండి. పింగాన్ జార్ మీకు వర్కౌట్ కాలేదంటే ఐరన్ తో చేసుకోండి. అలా అంటావా? ఇది కూడా మంచి ఐడియానే. ఇంకొకటి దొరికేసింది, ఇంకొకటి దొరికేసింది, ఇంకొకటి దొరికేసింది, ఇంకొకటి దొరికేసింది. ఏంటి? అన్నయ్య వేస్తే విరుగుతుంది, నేను వేస్తే విరగలేదు. నాకు ఈ నట్స్ కావాలి. ఇప్పుడు నేనేం చేయాలో తెలియట్లేదే. నా చెయ్యి ఇందులో పోయింది.
అన్నయ్య రాకముందే ఈ నట్స్ అన్ని నేను తినాలి. ఏంటి చెయ్యి ఇరుకునుంది? నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? లాగర్వి, ఎందుకురా నవ్వుతున్నావు? ఇలా నవ్వుకురా. ఇలాంటి విషయాన్ని చూసే తమ్ముడు నవ్వుకుంటే ఎలా ఉండేది? నిన్న ఈ తాడుతో కట్టి సర్కస్ లో అమ్మిన తర్వాత నేను ఇక్కడ ఒంటరిగా కూర్చొని నవ్వుతాను. సర్కస్ గా ఇవ్వబోతున్నావు? సరిగ్గా చెయ్యి. వద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను వదిలిపెట్టాను. ఎవరైనా కాపాడండి. దగ్గరికి రా ఎలుకబంటే. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. ఏంటిది పొద్దున ఎవరు శబ్దం చేసేది? రాంబల్, లాగర్ వేక్, నెమ్మదిగా ఉండనివ్వరా? నాకు వచ్చి సహాయం చెయ్యరా. ఇందులో నా చెయ్యి ఇరుక్కుంది. నన్ను సర్కస్ లో అమ్మబోతున్నాడట. నాకొచ్చి సహాయం చెయ్యరా. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు వాడకన్నా బలవంతుడివే కదా. అరే అవును కదా. దొరికిపోయాను. నా చెయ్యి ఇప్పుడే బాగుంది. అదంతా సరే గాని నీ అన్నయ్యకి ఎలా థ్యాంక్స్ చెప్తావు చెప్పు. వాటేసుకుంటావా వచ్చి? నాకు నట్స్ కావాలి, నట్సే కావాలి. చూసావా, ఇందుకే నువ్వు దొరికిపోతున్నావు తమ్ముడు. ఇది చాలా రుచిగా ఉంది. సరే, సూపర్ గ్లోని కాస్త ట్రై చేద్దామా? ఇందులోంచి ఎలా తప్పించుకుంటారని చూస్తాను. ఇప్పుడు వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే మాత్రం చాలు. ఆ తర్వాత మన పని అయిపోతుంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి. రాంబల్, నువ్వు ఇదేలాగా తింటూ ఉంటే ఆ తర్వాత నేను ఇంటి వరకు దోసుకుంటూ వెళ్ళాలి తమ్ముడు. చెప్పు చెప్పు, ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? చెప్పు చెప్పు. ఆగు తమ్ముడు, మళ్ళీ వాడు ఏదైనా ఒక ప్లాన్ వేసి ఉంటాడు. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడని చూద్దాం. నాకేం కావాలో మీకు తెలియదు తమ్ముడు. ఎంతసేపు మీరు సైలెంట్ గా ఉంటారని చూస్తాను. నేను పారిపోతాను. చూసే ఇక్కడ చాలా నట్స్లు ఉన్నాయి. అన్నయ్య, నాకు సహాయం చేయరా. నా చెయ్యి ఎందులో ఇరుక్కుపోయింది. త్వరగా రా. పిరికివాడా, ఎందుకు తమ్ముడు ఇలా చేస్తున్నావు? బాగా దొరికిపోయారా? చెయ్యి పైకెత్తు. నీ చెయ్యి తీసి ఇంకొక లోటలో పెట్టు త్వరగా. ఇప్పుడు మనం వెళ్ళి మన పని చూడాలి. అన్నయ్య, నీ చెయ్యి ఎందులో ఇరుకోలేదు కదా. నీ వేలుని ఫ్రీగా పెడితే చెయ్యి బయటకు వస్తుంది. వచ్చేసింది అన్నయ్య.
యా నన్ను కాపాడండి రా, నన్ను కిందకి దించండి, నేను ఇంకెటు వైపు రాను.